సింపుల్ అండ్ ఈజీ ఆనియన్ చట్నీ ఇడ్లీ, దోశ, పొంగల్ దేనిలోకైనా చాలా బాగుంటుంది టేస్ట్. దీనికోసం ఒక ప్యాన్లో కొంచెంగా ఆయిల్ వేసుకుని చిన్న ఉల్లిపాయలు అయితే టేస్ట్ బాగుంటాయి ఈ చట్నీకి. ఒకవేళ చిన్న ఉల్లిపాయలు లేకపోతే మామూలు ఉల్లిపాయల్ని చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోండి. ఒక 7-8 ఎండుమిర్చి, అలాగే ఒక 4-5 వెల్లుల్లిపాయ, కొంచెంగా చింతపండు, బెల్లము, 1 టేబుల్ స్పూన్ పుట్నాల పప్పు, కొంచెంగా కొత్తిమీర కూడా వేసి అన్నీ ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయ్యాక కొంచెంగా ఉప్పు అలాగే వాటర్ కూడా వేసి ఇంకొక 5 మినిట్స్ కుక్ చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకుని ఇది పూర్తిగా చల్లారినాక మిక్సీలో మెత్తగా చట్నీలాగా చేసుకోవాలి. దీనిలో తాలింపు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. తాలింపు లేకపోయినా కూడా టేస్ట్ బాగానే ఉంటుంది. నేను కొంచెంగా తాలింపు వేశాను. ఈ చట్నీ రెడీ అండి. ఆనియన్ చట్నీ టిఫిన్స్లోకి దేనిలోకైనా కానీ ఇది టేస్ట్ చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.